ప్లాన్ సరిగ్గా లేదని మనం ఎట్లా అనగలుగుతాం? చంద్రబాబు నాయుడు అప్పటికే హైదరాబాద్ను నేనే అభివృద్ధి చేసిన, నేను డెవలప్ చేసిన, నేను చిన్న హైదరాబాద్ను ప్రపంచ పట్టణంలో పెట్టిన అన్నటువంటి చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి ఉండి ఎందుకు అవన్నీ చేయలేకపోయాడు? తనకు పూర్తిగా అవగాహన ఉంది, అప్పటికే 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి. భౌగోళికంగా హైదరాబాద్కి కోస్తా ఆంధ్రాకి చాలా తేడా ఉందండి. అది తుఫాన్ల కేంద్రం. తుఫాన్లు, వర్షాలు, ఉప్పెనులు. మనకి 1977, 78 ఆ టైంలో అనుకుంటా దివిసీమ తుఫాను. అసలు ఎన్నిసార్లు ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి తుఫాను వస్తూ ఉంటుందా కోస్తా ఆంధ్రాకి? అక్కడన్నా అసలు మీకు ఎక్కడ చూసుకోండి, అది ఉదు తుఫాను కానీ లేకపోతే మీకు హరికేన్ కానీ ఏదైనా సరే సూపర్ సైక్లోన్స్ ఫ్రమ్ కటక్ నుంచి ఇక్కడ దాకా అవి ఆ దెబ్బలకి అసలు ఆ ప్రజలు తట్టుకుంటున్నారు. పల్లెవారు ఎక్కువ పల్లెవారు కార్మికులండి, ఫిషర్మెన్ ఎక్కువ, గ్రామీణ వాతావరణంలో పనిచేసే రైతు కూలీలు ఎక్కువ, వ్యవసాయ ఆధారిత ప్రాంతం అది. వ్యవసాయ ఆధారిత ప్రాంతంలో వ్యవసాయ పంటల మీద వచ్చేటువంటి ఆదాయం మీద వచ్చిన కూలీ జనాలకి ఉపాధి. అంచేత అక్కడ ఈ హైదరాబాద్ నగరాన్ని అక్కడ మీకు కోస్తా జిల్లాలో ఏ నగరంతో కూడా పోల్చలేరు. ఎలా పోల్చలేరంటే మీకు హైదరాబాద్ స్వతసిద్ధంగా ఒక పెద్ద 500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి నగరం. 500 సంవత్సరాల చరిత్ర. ఆ చరిత్రతో పాటు ఇది ఎత్తైన ప్రదేశం, కొండ మీద ఉన్నట్టు ఉంటుంది. వర్షం వస్తే ఒక నీరు చుక్క కనపడదు. ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ పాడైపోయి ముంపులు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ అక్కడికి ఇక్కడికి తేడా ప్రధానమైంది భౌగోళికమైన పరిస్థితి. ఇక్కడ భూమి ఏదైతే ఉంటుందో నాన్ స్వెల్లింగ్ సాయిల్. ఇక్కడ వర్షం పడితే జింకు కింద, జిడ్డు కింద, ముద్ద కింద ఒక 6 నెలలు 4 నెలల దాకా ఆరని పరిస్థితి లేదు ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా. అక్కడ వర్షం పడితే ఆరదు. 4-5 మాసాల చొప్పున ముసురు పడితే మట్టి తడిసిపోతుంది, భూమి తడిసిపోతుంది, అంతా తడిసిపోతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి అక్కడ. ఇక్కడ పంటకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావు. తెలంగాణ ప్రాంతంలో ధాన్యం బంగారు రంగులో ఉంటుంది, కోస్తా ఆంధ్రాలో ధాన్యం నల్ల రంగులో ఉంటుంది. అది ఇంకా వర్షంలో మగ్గిపోయితే పండారిపోతే క్వాలిటీ పాడైపోతుంది. ఇక్కడ క్వాలిటీ చక్కగా ఉంటుంది, బియ్యం క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ రాదు. కాబట్టి అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉందండి. వర్షము తుఫాను, వర్షం మామూలుగా ఉంటుంది అక్కడ, తుఫానుతో కూడిన వర్షమే. కాబట్టి అక్కడ ముంపు ప్రాంతాలు ఎక్కువ. ఈ అమరావతి ఏదైతే ఉందో, అమరావతి ఒక నగరం నిర్మాణం చేయడానికి అనువైన ప్రదేశమా కాదా అనేది నిపుణుల సంఘం నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా చేసుకుని అక్కడ ఏమి దీన్ని బాగు చేస్తే బాగు, ఎలా చేయాలి, దీనికి బాటిల్నెక్స్ ఉన్నాయి. దీనికి శాశ్వతంగా మీకు ఒరిస్సా రాష్ట్రం ఏర్పడినప్పుడు కటక్ అక్కడ క్యాపిటల్. కటక్ నుంచి భువనేశ్వర్ ఎందుకు మారారు? మహానదికి వరదలకు వచ్చేసినప్పుడల్లా కటక్ మునిగిపోతుంది. వర్షం పడితే కటక్ మునిగిపోతుంది. కటక్ నగరాన్ని పైకి లేపడానికి ఏం లేదు అది, ఎందుకంటే చారిత్రకమైన సిటీ అది, సహజసిద్ధమైనటువంటిది. అది ఎప్పుడు అంతే ఇంకా అలా ఉంటుందని. అప్పుడు హరికృష్ణ మెహతాబ్ అనేటువంటి మొట్టమొదటి పితామహుడు, ఒరిస్సా పితామహుడు అని పేరు పెడతారు ఆయన, ఫస్ట్ చీఫ్ మినిస్టర్ హరికృష్ణ మెహతాబ్. ఆయన ఏం చేశారంటే భువనేశ్వర్కి మారుద్దాం దీన్ని క్యాపిటల్ అని భువనేశ్వర్కి మార్చారు. వర్షం పడినా నిలబడదు అక్కడ. అన్ని రకాలంటే అన్ని వనరులు ఒక చోట ఉంటామండి. ఏదో అడ్వాంటేజ్ ఉంటుంది, 1-2 డిసడ్వాంటేజ్ ఉంటాయి. కానీ ఎక్కువ డిసడ్వాంటేజ్లు, ప్రమాదకరమైన డిసడ్వాంటేజ్లు లేవు. ముంపుకు గురవ్వదు, కమ్యూనికేషన్ సిస్టమ్ బాగుంటుంది, క్యాపిటల్కి డెవలప్ చేసుకోవచ్చు. కానీ అమరావతి మీద నాకు ఇప్పటికీ అనుమానమే. ఆ అమరావతి ఏదైతే ఉందో ఒక మహానగరంగా, అంటే హైదరాబాద్ని దృష్టిలో పెట్టుకున్న నగరం నిర్మాణం కావడానికి వ్యయం ఎక్కువ అవుతుంది, శ్రమ ఎక్కువ అవుతుంది. దాని తర్వాత మనం ఎన్ని సంవత్సరాలు కష్టపడినా మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది. దాని నిర్మాణ వ్యయం ఇది 500 సంవత్సరాలు పట్టిందండి. పోనీ 400 సంవత్సరాలు, 100 సంవత్సరాలు పట్టింది అనుకుంటాం ఈ మహానగరం నిర్మాణం చేయడానికి. చంద్రబాబు నాయుడు గారు హయంలోనే దీనికి బాగా రంగు, రుచి, వాసన అన్నీ వచ్చేసి అనుకుందాం 30-40 ఏళ్ళు ఏదో ఈ ప్రభుత్వాలు, స్వతంత్రం వచ్చింది అది ప్రభుత్వాలు అని దీన్ని తయారు చేసామనుకుందాం. ఇక్కడున్న చెరువులు చల్లగా ఉంచేదండి హైదరాబాద్. నేను 1969-70 ప్రాంతంలో వచ్చాను. వేసంకాలం కప్పుకుని వాళ్ళం.
ఇక్కడ ఏసీలు కూలర్ల తర్వాత వచ్చే డిజర్ట్ కూలర్లు అనేవి అవును చెమట పట్టేది కాదు ఇక్కడ. పోలేండి, అందరి చోట వాతావరణం మారింది, ఇక్కడ మారింది. అవును హైదరాబాద్ పోల్చుకుంటే మాత్రం అమరావతి ఇంకో 100 సంవత్సరాల దాకా ఇలా తయారవుతుంది. ఓకే ఇంకో 100 సంవత్సరాల దాకా అంచేత పెట్టుబడి వృధా అవుతుంది. కాబట్టి ఇంకా అమరావతిని ఒక క్యాపిటల్ నగరంగా తీర్చడానికి దాంట్లో వర్ధినెస్ సానుకూలమైన వాతావరణాన్ని నిర్మాణం చేయడానికి ఎంత వ్యయం అవుతుందని దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా గొప్ప గొప్ప పెద్ద పెద్ద కట్టడాలు కడితే నష్టపోతామండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోతారు, ప్రభుత్వం నష్టపోతుంది, నిరాశ నిస్పృహలు గురవుతారు. మన దాంట్లో ఎవరు మానవ ప్రయత్నం లోపం ఉండదండి. ఆ నైసర్గిక స్వరూపము, ఆ భౌగోళిక పరిస్థితులు అనుకూలించవు. దానివల్ల మిమ్మల్ని తిట్టుకుని లాభం లేదు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకుని లాభం లేదు, మోడీ గారిని తిట్టుకుని లాభం లేదు. ఇప్పుడు మనం విమర్శిస్తున్నాం కూడా, మనం తిట్టుకున్నా పర్లేదు, కానీ మన పరిశ్రమ, మన శ్రమ, మన ధన వ్యయంకి తగ్గట్టుగా సమయం ఒక తరం లాస్ అయిపోతుంది కదా. అయ్యో చాలా. ఇంకొక మాట అంటూ ఉంటానండి నేను, ప్రపంచం విస్తుపోయేటువంటి రాజధాని కట్టడం కన్నా ప్రపంచం విస్తుపోయేటువంటి సామాన్య మానవుడి యొక్క జీవన స్థాయిని పెంచడం మంచిది అంటారండి. ఓకే, సామాన్య మానవుడి యొక్క జీవన స్థాయి. అక్కడ ఎవరు బెగ్గర ఉండడట, అక్కడ ఎవరు దొంగ ఉండట, అక్కడ ఎవరు మోసం చేయరట. నా చిన్నప్పుడు చెప్పిన కర్ణాటకలో మనం ఆటోలో మర్చిపోయిన సామాన్ ఇంటికి తీసుకొచ్చి ఇస్తారని, కిళ్ళిగూడ దగ్గర ఎవరికైనా చిల్లర ఇచ్చే పర్సు డబ్బా మీద పెట్టి మర్చిపోతే మళ్ళీ వెళ్తే సాయంత్రం ఇగో మీ పర్సు ఏదైనా ఇచ్చేస్తారని. అటువంటి పరిస్థితి అంటే ఆంధ్ర రాష్ట్రంలో సామాన్యుడు కూడా ఐఎమ్ హ్యాపీ. ఓకే, అంచేత కొందరు హ్యాపీగా ఉండి, కొందరు అన్హ్యాపీగా ఉండి, కొందరు బాగా భోగం అనిపిస్తూ, భాగ్యం అనిపిస్తూ, కొంతమంది రోధిస్తూ ఉంటే ప్రపంచం ఆ రాజధాని చూసి విస్తుపోదండి. చుట్టూ బెగ్గర్స్ ఉండి స్లమ్స్ డెవలప్ అయిపోయి, స్లమ్ ఉంటుందండి. పేదవాడు అక్కడ కూడా బతకాలి కదా, రిక్షా తొక్కుకోను, చెప్పులు పాలిష్ చేసుకును, హోటల్లో కప్పులు కడుక్కును, హౌస్ సర్వెంట్స్ మీకు పెద్ద ఎంతమంది రిచ్ పీపుల్ చేరతారో అంతమంది పూర్ పీపుల్ కావాలి సర్వీసెస్కి. అవును, కాబట్టి అటువంటిప్పుడు మీకు స్లమ్ డప్ అని బొంబాయి చూడండి, చొప్పడ పట్టేలు అంటారు, ప్లాట్ఫార్మ్లన్నీ ఆక్యుపై చేస్తారు. అంచేత మీకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా వస్తుంది వీళ్ళ వల్ల డెఫినెట్గా. అంచేత ప్రపంచం విస్తుపోయేటువంటి ఒక సామాన్యుడి యొక్క జీవన ప్రమాణాన్ని పెంచితే బాగుంటుందని అంటానండి.